హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ ఉగాది. సో ఉగాది మీరందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేశారనుకుంటా. నా తరపు నుంచి ఇయర్ మీ అందరికీ హ్యాపీగా ఆరోగ్యంగా హెల్తీగా ఉండాలని, ఏ ప్రాబ్లమ్స్ రాకుండా సక్సెస్ఫుల్గా మీ కెరియర్ అవ్వనివ్వండి, మీరు అనుకున్నవన్నీ మీరు అచీవ్ చేయాలని కోరుకుంటున్నాను. సో మరి ఈరోజు రెసిపీస్కి వచ్చేసరికి 2 యూనిక్ రెసిపీస్ ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఎందుకంటే సమ్మర్లో మనకు అంత తినాలి అనిపించదు కదా, ఆకలి వేస్తుంది కానీ అంత ఇష్టంగా మనం తినలేం ఫుడ్. సో అలాంటప్పుడు కొంచెం డిఫరెంట్గా ఏవైనా ఉన్నాయనుకోండి, కొంచెం సో ఇంట్రెస్టింగ్గా, సో అలాంటప్పుడు మనకి తినాలనిపిస్తుంది, మన టేస్ట్ బడ్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. దట్ ఈస్ వన్ విత్ టొమాటోస్ అండ్ అనదర్ విత్ డ్రమ్ స్టిక్స్. సో డ్రమ్ స్టిక్స్ అనేవి దిస్ ఈజ్ ఎస్పెషల్లీ ఫర్ చిల్డ్రన్. పిల్లలకి ఇది చాలా బాగుంటుంది. పిల్లలకి మీరు నార్మల్గా ఎప్పుడైనా సరే స్కూల్ నుంచి రాగానే అయినా సరే, టీవీ చూస్తున్నప్పుడైనా ఎప్పుడైనా సరే ఒక చిన్న గిన్నెలో అలా వేసి ఇచ్చేసారంటే తీగా ఉంటుంది. వాళ్ళు అలా నవ్విలేరు అనుకోండి, నవ్విలి తిన్నప్పుడు వాళ్ళ గమ్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. సో వాళ్ళ కోసం అంటే మనమైనా తినొచ్చు, నాకు చాలా ఇష్టం, నేను తింటాను ఇష్టంగానే. సో వాళ్ళ కోసం ఇదొకటి అండ్ టొమాటోస్ ఒక రెసిపీస్. ఈ 2 రెసిపీస్ డిఫరెంట్ రెసిపీస్ ఈరోజు చేసి చూపిస్తాను. ఓకేనా? సరే రెసిపీలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఇక్కడ కొంచెం చింతపండు నానబెట్టి ఉంచేసుకున్నాను. మెయిన్ అసలు ఫస్ట్ టొమాటోస్తోని పచ్చడి చేద్దాము. సో ఈ చట్నీ అనమాట, స్వీట్ చట్నీ. సో దానికోసం ఈ టొమాటోస్ కడిగేసి పెద్ద 4 పీసెస్, ఓన్లీ 4 పీసెస్ కింద కట్ చేయాలి, మరీ చిన్నగా కట్ చేయొద్దు. 4 పీసెస్ అయితే సరిపోతుంది. దీంతోపాటు ఇంట్లో డేట్స్ కూడా వేయాలి. చూడండి, కొన్ని డేట్స్ తీసుకున్నాను. ఇవి ఓన్లీ 2 పీసెస్ కింద చేస్తే చాలు, మధ్యలో సీడ్ తీసేసి 2 పీసెస్ కింద చేసి ఉంచేద్దాం. చూడండి, టొమాటోస్ కట్ చేసినప్పుడు ఈ మధ్యలో పార్ట్ ఉంది కదా, ఇది ఎప్పుడైనా తీసేయండి ఇలా, ఎందుకంటే అది కొంచెం గట్టిగా ఉంటుంది. దీనికి దేశీ టమాటోస్ అయితే ఇంకా బాగుంటాయి. హైబ్రిడ్ అయితే మనకు అంత పులుపు ఉండవు కదా, సో అందుకని చింతపండు కొద్దిగా వేయాల్సి వస్తుంది. అదే కానీ దేశీ టమాటోస్ అనుకోండి అసలు వేయక్కర్లేదు, చింతపండు పుల్లుగా ఉంటాయి కాబట్టి బాగా వస్తాయి. ఈ డిష్ నేను ఎలా నేర్చుకున్నానంటే, చిన్నప్పుడు మా అమ్మ చేసేదన్నమాట. అది కూడా మా మదర్ వాళ్ళు ఒరిస్సా కదా, సో అక్కడ కొట్ట అంటారనమాట. ఇలా ఇదంటే నార్మల్గా ఇలాగ చేస్తున్నాను, అదర్వైజ్ మ్యాంగోతో కూడా చేస్తారు, అది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఎలాగో మ్యాంగో సీజన్ వచ్చేస్తుందిగా, అది కూడా చేసి పెడతాను, అది కూడా చాలా బాగుంటుంది, దీనికన్నా అది బాగుంటుంది. అండ్ ఇది ఫ్రిడ్జ్లో మనం పెట్టుకుందాం అంటే ఎన్ని రోజులైనా ఉంటుంది, ఏం కాకుండా. సమ్మర్లో అప్పుడప్పుడు తింటే కొంచెం బాగుంటుంది అనమాట, అంతే. సో ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ 2 డిషెస్కి బెల్లం కావాలి. సో ఇది ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను నేను. ఇది ఫస్ట్ గుండగా గ్రేట్ చేసేసుకొని ఉంచేసుకుందాం. బెల్లం 2 రెసిపీలకి ఒకేసారి గ్రేట్ చేసి ఉంచేసాను. అండ్ మునక్కాయలు చూడండి, మునక్కాయలు ఇక్కడ కొన్ని ఒక 7 or 8 తీసుకున్నాను. అండ్ కొద్దిగా లావుగా ఉండేవి తీసుకోండి, ఇలా లోపల గుజ్జు ఉందనుకోండి అప్పుడు బాగా వస్తుంది అనమాట. ఎందుకంటే బెల్లంలో వేస్ట్ చేస్తాం కదా, సో అది బాగా సోక్ అవుతుంది, బాగా పీరుస్తుంది కాబట్టి బెల్లము నవిలినప్పుడు తీగా బాగుంటాయి, పిల్లలు ఇష్టంగా తింటారు. సో పొయ్యి వెలిగించుకొని ఇలాంటి కడాయి ఒకటి పెట్టేసుకుందాం. ఆయిల్ ఎక్కువ వేయొద్దు, కొద్దిగా వాడుతున్నాను, కొంచెం వేస్తున్నా చాలు. ఈ రెసిపీకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఏదైనా పులుపు చేసినప్పుడు కొద్దిగా మెంతులు వేసుకుందాం అనుకోండి, టేస్ట్ బాగా వస్తుంది. అండ్ డైజెషన్ ప్రాబ్లంకి గట్రా కొద్దిగా వామ్ వేసుకుందాము, అలాగే నల్ల జీరా కొద్దిగా, అంతే. ఈ 5 ఇందులో వేయాలన్నమాట. అండ్ కారం వేయొద్దు ఇందులో అసలు. ఎండుమిరపకాయలు ఒక 2 ఒలిచేసి, మరీ ఎక్కువ కారం కూడా వద్దు, ఎక్కువ కారం అయినా సరే తినడానికి అంత బాగోద్దు, కారం అయిపోతుంది. చాలు, ఒక 3 వేసాను ఎండుమిరపకాయలు, చాలు. సో ఇప్పుడు ఇది కొద్దిగా వేగిన తర్వాత టొమాటోలన్నీ వేసేసుకుందాం. ఈ టొమాటోలు ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు స్టార్టింగ్లో ఒక 2-3 స్పూన్స్ వేస్తున్నాం. పసుపు కొద్దిగా, కారం అంటే వద్దు, వేయొద్దు అసలు. సో ఇది పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీగా కుక్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. మనకి సమ్మర్లో ఎక్కువ వంటలు కిచెన్ దగ్గర గట్రా అలా ఉండి కుక్ చేయాలి అనిపించదు కదా, సో ఇలాంటి కుక్ చేసి ఉంచేసుకుందాం అనుకోండి. ఎందులో అయినా సరే కొద్దిగా ఉప్మా చేసినప్పుడైనా, బ్రేక్ఫాస్ట్ లేట్ చేసినప్పుడైనా, సైడ్కి లంచ్లో డిన్నర్లో ఏదైనా కొద్దిగా సైడ్కి ఇలా ఉంటుంది కాబట్టి బాగుంటుంది అనమాట తినడానికి. మీడియం ఫ్లేమ్లో పెట్టి అలాగే కాసేపు ఉడకనిద్దాం.
సో ఇప్పుడు కాసేపు అయింది కదా, టమాటాలు చూద్దాము. చూడండి మగ్గే కదా బాగానే. ఇప్పుడు కొద్దిగా చింతపండు, ఈ చింతపండు పులుసు తీసాను కదా, అది కొద్దిగా వేసుకుందాము. హైబ్రిడ్ అయితేనే వేయండి, లేదు అంటే మాత్రం దేశీ టమాటోస్ అయితే పులుపు ఎక్కువ ఉంటాయి కాబట్టి వేయొద్దు. అండ్ ఇందులో కాస్త ఈ బెల్లం పాకం. ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత మరి ఇంకా వాటర్ ఇందులో వేయొద్దు అసలు, చాలు. ఇది ఇప్పుడు కాసేపు అలాగా మరగనిద్దాం. చూడండి ఎంత బాగా ఉడుకుతుంది కదా. టమాటా ముక్కలు కొంచెం పెద్దగానే కోసుకోండి, పెద్దగా కట్ చేసుకుంటేనే బాగుంటాయి. అండ్ ఇవి మెదపకుండా అలానే ఉంచుదాం, ఎందుకంటే తినేటప్పుడు ఆ ముక్కలు అలా తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక్కసారి కలుపుకుందాం, ఇంకా కాసేపు దగ్గరికి అవ్వని, ఇంకోసేపు దగ్గరికి అయితే బాగుంటుంది. డేట్స్ నేను ఒలిచి ఉంచుకున్నాను కదా, సో ఈ డేట్స్ వేసుద్దాం ఇందులో. ఈ కర్రీ కోసం చిన్నప్పుడు ఫుల్ డిమాండ్. అప్పుడు ఏంటంటే నేను చిందాను అనమాట, మా సిస్టరు, నాకు ఒక అన్నయ్య ఒక అక్క, నేను చిందాను ఇంట్లో. సో అప్పుడు ఏంటంటే మామూలుగా టౌన్షిప్ ఏరియా కదా, టౌన్షిప్లో ఇప్పుడు బర్గర్లు, పిజ్జాలు ఇలాంటి బయట ఫుడ్లు ఇవేమి ఉండేవి కాదు కదా. సో ఇది నాకు బాగా, అండ్ ఆమె స్వీట్ నాకు చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి స్వీట్స్ ఇష్టం కాబట్టి పెద్ద ఫైటింగ్ అన్నమాట, దాచుకొని మరీ తినేదాన్ని. కొద్దిగా వాళ్ళిద్దరికన్నా నాకు కొంచెం క్వాంటిటీ తక్కువైతే పెద్ద ఫైటింగే, నాకు ఎక్కువ ఇవ్వాలన్నమాట. నాకు ఎక్కువ ఇస్తే ఇష్టంగా తినేదాన్ని. అయ్యా అప్పుడు రోజులే వేరు. చిన్నప్పుడు అప్పుడు టీవీలు ఇవన్నీ ఉండేవి కాదు కదా, టీవీలు ఉండేవి కాదు. అండ్ టౌన్షిప్ అంటే ఏముంది, ఒక థియేటరు, ఒక ప్లే గ్రౌండ్, ఒక మార్కెట్, అన్నీ అలా లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి అప్పుడు భలే ఎంజాయ్ చేసేవాళ్ళు లైఫ్ అనమాట. అండ్ మా మదర్ కూడా చాలా చేసేవారు, ఏవి చేసినా సరే ఎక్కువ క్వాంటిటీ హెల్తీగా పెట్టేవారు అనమాట మాకు. అప్పుడు రోజుల్లో నిజంగానే అప్పుడున్న ఓపికలు ఇప్పుడు లేవులేండి. అప్పుడు చాలా ఇంత గిన్నెలతోనే చేసేవారు అనమాట. మేము తినేవాళ్ళం కూడా అలాగే చాలా ఎక్కువ. సో ఇవి ఎప్పుడైనా ఇలా చేసుకుంటే ఆ రోజులు గుర్తొస్తాయి, పాత రోజులు. సరే మరి కొద్ది దగ్గరగా అయిపోయి కొంచెం దగ్గరగా ఉన్నప్పుడే ఆఫ్ చేసేసామంటే, ఆఫ్ చేసిన తర్వాత ఇంకొంచెం థిక్గా అయిపోతుంది అనమాట. ఇందులో పుదీనా, కొత్తిమీర అవేమి వేయొద్దు, ఎందుకంటే వేస్తే మళ్ళీ ఆ ఫ్లేవర్ అనేది పోతుంది అనమాట. ఈ డిష్కి ఏంటంటే ఒక టిపికల్ టేస్ట్ ఉంటుంది అనమాట. మనం పుదీనా, కొత్తిమీర అవన్నీ వేసేసామంటే డైల్యూట్ అయిపోతుంది టేస్ట్. డైల్యూట్ అయిపోతే మళ్ళీ మనకు అంత బాగా అనిపించదు కాబట్టి ఇది ఇలాగే తింటేనే బాగుంటుంది. ఇది ఎక్కువ చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మీకు చూపిస్తాను, ఇది అయిపోయింది, దగ్గర నుంచి చూపిస్తాను. అన్నీ సరిపోయి బట్ కొద్దిగా ఉప్పు తగ్గింది. ఈ కర్రీ కోసం చిన్నప్పుడు మా ఇంట్లో ఫైటింగ్. చూడండి ఇలాగా అయిపోయింది కదా. సో ఇది ఆఫ్ చేసేసామంటే ఇంకొంచెం థిక్గా అయిపోతుంది అన్నమాట. చూడండి ఇప్పుడు కొద్దిగా థిక్గా అయింది కదా, ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకుందాం. చాలా బాగుంటుంది ఇది. మేము రైస్తో సైడ్గా ఇప్పుడు ఆవకాయలు ఇలాంటివన్నీ సమ్మర్లో ఎక్కువ కాకుండా ఇలాంటివి ప్రిపేర్ చేసి ఉంచేసుకున్నాం అనుకోండి, తినొచ్చు అనమాట. లంచ్లో అయినా డిన్నర్లో అయినా కర్రీస్తో పాటు ఇది కూడా తినొచ్చు. లేదు పెరుగన్నంలో ఓన్లీ ఇది నంచుకొని తినేసినా బాగుంటుంది. అథెంటిక్ టేస్ట్ వస్తేనే ఆ జ్ఞాపకాలు కూడా అలా ఉంటాయి అన్నమాట. సో అలాగే ఉంచుకోవాలి వాటిని. కొన్ని వాటిని మనం అస్సలు డైవర్ట్ చేయకూడదు, అవి అలా ఉంటేనే అందంగా ఉంటాయి. ఇది ఒక 1 డే తర్వాత ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది ఇది. సో ఇది మీలాగా చల్లగైన తర్వాత ఒక బాటిల్లో తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 15 days అయినా తినొచ్చు. సో ఇప్పుడు మునక్కాడల రెసిపీ చెప్పాను కదా, అది కూడా చేసేసుకుందాం. చిన్న గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నాను. ఇందులో సమ్మర్లో ఎక్కువ ఆయిల్స్ వాడొద్దు, కొద్దిగా తక్కువగానే వాడుకోండి మంచిది. అండ్ ఇందులో కూడా పోపు సేమ్ అదే, అంతే ఆ 5 వేసుకోవాలన్నమాట. ఆవాలు కొద్దిగా, వాము, అన్నీ చాలా తక్కువ వేసుకోండి. క్వాంటిటీ ఎక్కువ చేసుకుంటే పర్వాలేదు, ఎక్కువ వేసుకోవచ్చు. ఎక్కువ కాదు కాబట్టి తక్కువ. మెంతులు మరీ ఎక్కువ వేయద్దు, మెంతులు ఎక్కువ వేసారంటే చేదు వచ్చేస్తుంది. దీనికి ఒక 2 ఎండుమిరపకాయలు వేస్తుంది, అది ఎక్కువ వద్దు. సో ఇది కాసేపు వేగిన తర్వాత మునక్కాడలు వేసేద్దాం.
మునక్కాయలు వేసేసి కొద్దిగా ఉప్పు అండ్ పసుపు కొద్దిగా. ఇందులో ఇంకేమి జీలకర్ర పొడి, ధనియాల పొడి అవేమి పడవు. సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు సిమ్లో పెట్టి వదిలేద్దాం. సో మునక్కాయలు చూద్దాము. ఇవి కూడా అయిపోయింది కదా. ఇందులో పులుపు వేయొద్దు, ఇది ఓన్లీ స్వీట్గానే బాగుంటుంది. ఇందులో పులుపు వేస్తే బాగోదు. మగ్గాయి. ఇప్పుడు బెల్లం వేసేసుకుందాం. ఇది కొంచెం ఎక్కువ తీపి తిన్న వాళ్ళైతే ఇంకొంచెం బెల్లం వేసుకోవచ్చు, కొద్దిగా తక్కువ తిన్న వాళ్ళైతే తగ్గించుకోవచ్చు. నేను సరిగ్గా మీడియంగా వేసాను అనమాట. అంత తీపి ఉండదు, అలా అని మరీ చప్పగా కూడా ఉండదు. ఇప్పుడు బెల్లం వేసాం కదా, ఇప్పుడు కాసేపు మూత పెట్టేసి వదిలేద్దాం. చూసారా, నేను అసలు వాటరే వేయలేదు. వాటర్ వేయకపోయినా సరే ఉడుకుతుంది. అంత వాటర్ వచ్చించండి, బెల్లంలోనే ఉడుకుతుంది అనమాట. సో మెత్తగా అయిపోయింది. ఇంకా చూసారా, ఇదిగో తెలుస్తుంది మెత్తగా అయిపోయి. ఇంకా ఇది కూడా ఇంకా ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేసి ఇలా వదిలేసామంటే దగ్గరగా అయిపోతుంది. దగ్గరగా ఆ బెల్లం అంతా ఈ మునక్కాళ్ళు పీల్చుకుంటాయి కదా, చాలా బాగుంటుంది. టేస్టీగా చాలా బాగా వస్తుంది. సో ఇంకా ఆఫ్ చేసేసి మూత పెట్టి వదిలేద్దాం. సో మునక్కాళ్ళు కూడా అయిపోయింది కదా. సో ఇవి కూడా ఇలా వేసి పెట్టేసుకుందాం. చల్లగైన తర్వాత చాలా దగ్గరగా అయిపోతుంది అనమాట. పాకు మొత్తం పీల్చేస్తాయి కదా ఇవన్నీ, చాలా దగ్గరగా బాగా అయిపోతుంది. సో ఇవ్వండి ఈ 2 రెసిపీస్. చూసారు కదా, ఈ 2 డిఫరెంట్ రెసిపీస్. తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడుతూ ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ సమ్మర్లో ఇలాంటివి చేసి మనం పెట్టేసుకున్నామంటే మన వరకు కూడా కొంచెం తగ్గుతుంది. అండ్ తినడానికి కూడా పిల్లలు గట్రా నచ్చుతారు. సో మరి ఇలాంటి రెసిపీస్ మీకు ఇంకేమైనా తెలుసుంటే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇవి ఎలా అనిపించాయని కూడా కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే యూ విల్ గెట్ ఆల్ మై లేటెస్ట్ నోటిఫికేషన్స్. సో until my next video, take care of yourself. This is Usha signing off for now. Bye bye.